I got lost tonight under the stars up in the sky. Directions hard to find under the stars up in the sky. I got lost tonight. यतो हनुमस्ततो जया. रघुवर सेवन रघुपति शायन. Hello, Adab, Namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. So, చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తుండా. ఇట్స్ బీన్ అ వైల్, మేబీ 1 వీక్ అయింది అనుకుంటా. కార్ డెలివరీ తీసుకున్నప్పటి నుంచి అసలు వ్లాగ్సే చేస్తాలే. ఎక్కడికి బయటికి కూడా వెళ్ళాలి, బైక్ అసలు దీనేలా బయటికి. ఈ కార్లో ట్రిప్ వెళ్ళి ఉండే తిరుపతికి, అంతే ప్రస్తుతానికైతే. సో దట్స్ వై దేర్ వేర్ నో వ్లాగ్స్ అండ్ పండగ బిజీ అంతా ఉండే కదా. సో ఫస్ట్లీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద కార్ వాష్. సో వై నాట్ లెట్స్ మేక్ ఏ కంటెంట్ అని కార్లోనే వ్లాగ్ చేస్తుండా. ఇఫ్ ద వ్యూ అండ్ ఆల్ ఇస్ గుడ్ ఐల్ అప్లోడ్ ద వ్లాగ్, లేదంటే ఈ వ్లాగ్ కూడా పోయినట్టే. వ్యూ మళ్ళీ ఆడియో క్వాలిటీ బాగా వచ్చిందనుకో పక్కా అప్లోడ్ చేస్తాయి వ్లాగు. సో కార్ వాష్కి వెళ్తుండా బాగా చేపిద్దామని. సో అది కొన్ని వ్లాగ్ చేస్తా, ప్లస్ కారు గురించి డీటెయిల్గా ఏం చెప్పను, అది సపరేట్ రివ్యూ వ్లాగ్ చేస్తా. ఐ రియలీ వాంటెడ్ టు డూ ప్రాపర్ కార్ వ్లాగ్స్ ఆల్సో. సో ఇది ట్రై చేస్తా. నెక్స్ట్ నుంచి కార్లో డ్రైవ్స్ వెళ్తా వ్లాగ్ చేస్తా, అలా రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు వ్లాగ్. సో వ్యూ అంతా కరెక్ట్గా వస్తుందో లేదు చూసుకుందాం ఈసారి. లెట్స్ టెస్ట్ దిస్ అవుట్. అండ్ యా, కార్ వాష్ అంటే ఎక్కడికంటే ఇక్కడ దగ్గరలోనే ఉంది మా ఇంటికి, రోబోటిక్ కార్ వాష్ అని. సో అక్కడికి వెళ్ళి రోబోటిక్ కార్ వాష్ ఎలా చేస్తారో చూపిస్తా అంతా. దిస్ మైట్ బీ ఏ షార్ట్ వ్లాగ్ బట్ ఇట్ విల్ బీ ఏ గుడ్ డ్రైవ్ ఇన్ ఆర్ BMW. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బాధ అనిపిస్తుంది ఈ కారు, బట్ కరెక్ట్గా తోలితే ఏం టచ్ అవ్వదు. టిల్ నవ్ ఐ హ్యాడ్ బీన్ టు మెనీ డిఫరెంట్ రోడ్స్, బట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కడ టచ్ అవ్వాలా. ఎందుకంటే కరెక్ట్గా క్రాస్కి తిప్పినాం అనుకోండి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎక్కడ టచ్ అవ్వట్లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఐ ఫీల్ ఇన్ దిస్ కార్ ఫర్ నౌ. చూడండి బ్యాడ్ ప్యాచ్ మీద వెళ్తున్నాం. యూ డోంట్ ఫీల్ సో మచ్ ఆఫ్ ద బ్యాడ్ ప్యాచ్. మస్తుగా ఉంటుంది కంఫర్ట్ ఈ కార్లో. Under the stars up in the sky, directions hard to find. Under the stars up in the sky, I don't wanna take this, I don't wanna break this. We're living in the moment, living in the moment. Your head is on my shoulder, we're never getting older. Baby, it's you and I. You and I. Yeah, we're stars in the sky. Oh, you and I. Yeah, we're stars, జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. సో వాష్ ఇప్పుడే అయింది. సో వెళ్తున్నావు, టచ్ అవుద్దా లేదా, టచ్ అవుద్దనే భయం ఈ కార్. నైస్ వాష్ అయింది ఇప్పుడే. సో అంత గ్రేట్ ఏం లేదు, బట్ ఇట్ వాస్ ఫైన్. ఐ విల్ షో యూ ద స్పోర్ట్స్ మోడ్ పుల్ ఫర్ ఎ సెక్. వెయిట్, ఖాళీగా ఉంది, వెనక వస్తే ఎవరు లేరు. సో గెట్స్ గివ్ పుల్. ఓ 0 to 100 in no time అనుకోండి స్పోర్ట్స్ మోడ్లో అయితే. ఇట్ జస్ట్ గోస్ లైక్ అ రాకెట్. లుక్ అట్ ద పుల్. ఐ హోప్ మీకు ఆ కార్ సౌండ్ వినపడుతుంది అనుకుంటా. ఉండండి కొంచెం సైలెంట్ ఉంటా, లెట్ యూ హియర్ ద సౌండ్ ఆఫ్ ఇట్. సరిగ్గా స్ట్రెచ్ లేదు, కార్లు అడ్డం వస్తుంది. వెళ్ళిపోని ఉండండి, ఒక స్ట్రెచ్ కొడదాం. ఎగ్జాక్ట్లీ 1 little stretch. లెట్స్ చెక్ అవుట్ ఇట్స్ టర్నింగ్ రేడియస్. చూడండి ఇప్పుడు యాక్చువల్లీ టర్నింగ్ అప్పుడు ట్రాక్షన్ కానీ ఆఫ్ చేసాం అనుకోండి
ఇట్ గోస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఫర్ షూర్. ఇప్పుడు చూడండి ఫుల్ ఇస్తా. Man, the speed is crazy. The power. BMW ఎందుకు కొంటాం చెప్పండి? ఎందుకు కదా, ఈ పవర్కి. That's how this one pulls like crazy. ఖాళీ చూడండి. Manual shifts are damn good. సో చూసినారు కదా, దట్స్ హౌ ద స్పోర్ట్స్ మోడ్ వర్క్స్. ద పవర్ ఇస్ జస్ట్ ఇన్సేన్, లిటరలీ ఇన్సేన్ అనుకోండి. ఆ పవర్ డెలివరీ పుల్ ఇస్తాం అనుకోండి, మీరు యూ విల్ బీ జెట్లో వెళ్ళినట్టు వెళ్ళిపోతారు అలా. సో యా, దట్స్ BMW. ఈ వ్లాగ్లో పెద్దగా ఏం చూపిలే, ఓన్లీ కార్ వాష్కి వెళ్ళి వచ్చేసినాం. తార్గోని కార్ వాష్ చేయించినాం. బట్ దిస్ కార్ మ్యాన్, ఇదేమి అంత కార్ గురించి ఎక్కువ చూపించలేదు. ఐ విల్ డూ అ ప్రాపర్ డీటెయిలింగ్ రివ్యూ ఆన్ దిస్ ఫర్ షూర్. అండ్ యా, గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మోస్ట్ ఆఫ్ దెమ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ ఆర్ రోడ్స్ అనిపిస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్. చూడండి, అండ్ రోడ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. టర్నింగ్స్ చేసేటప్పుడు అయితే మీరు బాడీ రోలే లేదనుకోండి, ఆల్మోస్ట్ ఉంటుంది, బట్ నిల్. అదర్ SUVs కంపేర్ చేస్తే సెడాన్లో చేస్తే అస్సలు లేనే లేదు ఈ కార్లో. ఇలా టర్న్ సడన్గా ట్విస్ట్ చేసిండు అనుకోండి, సైడ్కి వెళ్తాం కదా, ఎక్కువ వెళ్ళాం. మనం SUVs లేదు ఫుల్ సైడ్కి వెళ్ళిపోతాం. బట్ ఈ కార్లో ఏమంటే అక్కడే యూ విల్ హోల్డ్ ద పొజిషన్ వెల్. సో ఎక్కువ చెప్పేస్తున్నట్టుండే కార్ గురించి. డీటెయిలింగ్ రివ్యూలోనే చెప్తాం మొత్తం కార్ గురించి నెక్స్ట్ అంతా. సో ఫర్ నౌ ఓన్లీ ద కార్ వాష్ అండ్ ద డ్రైవ్, హౌ ఇట్ ఫీల్స్ ఇస్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ మ్యాన్, నెక్స్ట్ లెవెల్. ట్రిప్ వెళ్ళుండే కదా మేము తిరుపతికి, అప్పుడు వెళ్ళింది హైవేలో ఈ కారు. ఎందుకు చెప్తారు, అసలు రోడే ఫీల్ అవుతలేదు అనుకోండి, అంత మస్తు ఉంది. తిరుపతి హైవే కానీ అలానే ఉంది. ఇలాంటి బ్యాడ్ ప్యాచెస్ వచ్చినప్పుడే ప్రాబ్లం, చూసుకొని వెళ్ళాలి, ఎక్కడ తగులుద్దని భయము, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ కార్. సూపర్ కార్స్ అయితే భయపడాలి, ఈ కార్ ఆల్మోస్ట్ సూపర్ కార్ లెక్కే, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ గుడ్ ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. పోండ్రా, అడ్డంగా వస్తారు లవడాగా లెక్క. లారీ వాళ్ళు చూడండి, టర్నింగ్స్లో ఓవర్టేక్ చేసుకొని వస్తారు. ఏం చెప్దాం వాళ్ళకి చెప్పండి. ఈ కారు చూస్తుంటే కలరు మస్తు కనపడదు బయట, బట్ దుమ్ము ఇప్పుడు లేసింది కదా అక్కడ, అంత దుమ్ముకే ఫుల్ అతుక్కోబోతుంది కలర్కి. బికాస్ ఆఫ్ ద కలరా లేదా పాలిష్ చేయడం వల్ల అని తెలుస్తాలే. అందుకే పాలిష్ చేయొద్దని చెప్పిన ఈసారి. చూద్దాం డస్ట్ కూర్చుంటుందా లేదా. కూర్చొని డస్ట్, బట్ తుడిసిన తక్షణం వెళ్తా లేదా, అలానే ఉంటుంది డస్ట్ కార్ పైన. ఐ గెస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ విల్ బీ ఎ షార్ట్ వీడియో, అంటే ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, ఒక 5-6 minutes రావచ్చేమో. బట్ ఇట్స్ ఫైన్, కన్సిస్టెన్సీ ఉండాలి కదా, చేస్తూ ఉంటా బ్లాగ్స్. సో హౌ మెనీ ఆఫ్ దెమ్ మిస్డ్ మై బ్లాగ్స్, డూ కామెంట్ డౌన్ బిలో. I'll try to be consistent. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. అలా అనే ఇంకా BMWsలో డ్రైవ్స్ కావాలంటే కామెంట్ డౌన్ చేయండి, చేద్దాం నెక్స్ట్ డ్రైవ్స్ అంతా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.